వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొన్నటి నుంచి కూడా చాలా వైరల్ అవుతున్నారు. ఎందుకు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్లో పనిచేసినటువంటి లాయరు ఈడుపుగంటి శ్రీనివాసరావు అతని ఇంటి మీదకి దాడికి వెళ్ళి నువ్వు రారా బయటికి అని చెప్పి హల్చల్ చేసి అతన్ని ఇలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడంటూ మద్యం మత్తులో వెళ్ళి మాట్లాడారు. తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. అంటే నిన్న తమ్నైల్స్ అన్నీ అవే. నేను టోటల్గా తమ్నైల్స్ అవే. తాగి రెచ్చిపోయినటువంటి చింతమనేని, తాగి కొట్టడానికి వెళ్ళిన చింతమనేని, ఏకంగా లాయర్ మీద దాడి చేయబోయిన చింతమనేని, ఇష్టం వచ్చినట్టు. సరే, చింతమనేని ప్రభాకర్ తాగే అక్కడికి వెళ్ళారు. పోలీసులు కూడా వెంటనే అక్కడికి వెళ్ళారు. చింతమనేని ప్రభాకర్ చాలా ఘాటుగా అక్కడ మాట్లాడారు. వాస్తవమే. అయితే చింతమనేని అరెస్ట్ చేసేలా కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దానికి అసలు ఎందుకు అసలు చింతమనేనికి అంత కోపం వచ్చింది? కోపం రాకపోతే చింతమనేని నిజంగానే తప్పుబట్టాలి. కోపం రాకపోతే ఎందుకు అంటే ఏమేం మాటలు మాట్లాడాడు అనేది ఒకసారి వీడియోలో చూడండి. నీ దగ్గర ఉండే రొట్టె ముక్క నీకు మిగలన కూడా మిగలదు, ఆఖరికి తెలుసుకో అసత్యం. పోతే నేను తెలుగుదేశం పార్టీ కాదు అనేది మాట్లాడుకొచ్చారు. వీళ్ళకి నేను జాలిపడి చెబుతున్నా, వృత్తికి ప్రవృత్తికి తేడా తెలవని వాళ్ళందరూ వీడియో చేశారు. మొన్న లోత్రా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయరు, ఆయనే చంద్రబాబు గారికి కూడా లాయరు. మా వృత్తి వ్యక్తులను బట్టి, రాజకీయాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి మా వృత్తి కాదు, ఏ వృత్తి ఉండదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. దానికి వాళ్ళని తేడా తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పోతే ఇంకొక ఇష్యూ ఏం మాట్లాడారు అంటే, నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే ఏ ఆడపిల్ల గురించి నేను చాటును కానీ ఎదురుగా కానీ నేను ఇబ్బందికరమైన మాటలు నేను మాట్లాడను. 2, ఏ ప్రైవేటు ఆస్తులు విధ్వంస రచన, ఏ ఆస్తి కూడా విధ్వంస రచన చేయను. 3, ఏ వ్యక్తిని వ్యక్తిత్వ హననం మీద నేను మాట్లాడను. కానీ ఈ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో నా కూతురుకు సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడిచ్చాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయటం కోసం వాళ్ళు మాట్లాడారు. నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టింది. నా రక్తం పంచుకుని పుట్టింది కాబట్టి నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తన స్వయంగా నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బ్లడ్ యొక్క లక్షణం. కానీ కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా. అరే రాస్కల్, రాసుకో, మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి మాట్లాడతా. మీరు తట్టుకోలేరు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. పోతే చూసారుగా, ముఖ్యంగా లాస్ట్లో అన్నటువంటి మాటలు అది చింతమనేని ప్రభాకర్ కుమార్తెను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. దీనికి కొన్ని వైఎస్ఆర్సీపీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, పెయిడ్ ఛానల్స్ లాంటివి, అవి డైరెక్ట్గా తమ్నైల్ పెట్టి మరీ ఇష్టం వచ్చినట్టు చింతమనేని కుమార్తె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. ఇదే ఈడుపుగంటి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నేతే, కానీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు సరిగ్గా పాల్గొననటువంటి నేత. లీగల్ సెల్లో పనిచేస్తారు బికాజ్ ఈజ్ లాయర్. కానీ ఆ లాయర్గా ఉండి ఏం చేశారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ మీద ఏమైనా న్యాయం చేయడానికి ప్రయత్నించారా? లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళందరికీ, ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బెయిల్ ఇప్పించడం కోసం అని చెప్పి ఈయన తెగ కష్టపడిపోతున్నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి, లీగల్ సెల్లో ఉండి. ఇది శ్రీనివాసరావు వ్యవహారం. సరే, అయ్యింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కార్యకలాపాల్లో, వాళ్ళ బర్త్డే ఫంక్షన్లో ఈయన కూడా వెళ్ళి హ్యాపీగా ఆయన వంతు సహకారాన్ని, ఆనందాన్ని కూడా పంచుకుని మరీ వస్తున్నారు. మరి పార్టీ ఉల్లంఘన కిందే వస్తుంది కదా, పార్టీ నియమావళి. అదయింది. చింతమనేని ప్రభాకర్, ఆయనకి కాస్త కోపం ఎక్కువే ఉంటుంది. కానీ ఎంత సున్నిత మనస్కుడు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయనకి కాస్త ఆవేశం పాలు.
గతంలో కూడా చింతమనేని ప్రభాకర్ దళితుల్ని ఈ విధంగా అనేశాడు, దళితుల్ని ఈ విధంగా కించపరిచేశాడు ఇది అని చెప్పి ఆ రోజుల్లో చాలా బలంగా ఆయన మీద తప్పుడు ప్రచారం ఇదంతా చేశారు. చాలా తప్పుడు ప్రచారం చేశారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అందరు రియలైజ్ అయ్యారు ఏంటంటే ఆ రోజు చింతమనేని ప్రభాకర్ తప్పు మాట్లాడలేదు, ఆయన దళితులను ఎక్కడ కించపరచలేదు అని తర్వాత రిలీజ్ అయ్యారు. సో ఇప్పుడు కూడా ఈ నిన్నంతా వీడియోలు చూసినటువంటి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే చింతమనేని ప్రభాకర్ ఊరికే ఆయన ఆవేశం తెచ్చుకోలేదు, ఊరికే వెళ్ళలేదు గొడవకి. తన కూతురిని అంత మాట అన్నటువంటి, అంత దుర్మార్గమైనటువంటి భాష వాడినటువంటి ఈడుపుగంటి శ్రీనివాసరావుకి బుద్ధి చెప్పడానికే వెళ్ళారు. స్పష్టంగా ఒక తండ్రిగా, చింతమనేని ప్రభాకర్ నువ్వు ఇసుక దోచేస్తున్నావయ్యా, నువ్వు ఇక్కడ మొత్తం మట్టి గ్రావెల్ అంతా తవ్వేస్తున్నావా, నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావా అంటే దానికి ఆయన సమాధానం చెప్పడానికి అట్లీస్ట్ స్కోప్ ఉండేది. అవునయ్యా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మరి నాకు ఆధారాలు చూపించి నేను ఇసుక నేనే చేస్తున్నాను ఇది అంటే అట్లీస్ట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు మాట్లాడడానికైనా దాని మీద ఫైన్, ఎవరు పెద్ద ఇబ్బంది ఏం పడరు. 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, మరి 2 ఏళ్ల తర్వాత ఈ మధ్యకాలంలోనే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడడం అంటే ఇదేదో ఖచ్చితంగా ఒక పర్సనల్ గ్రడ్జ్ కుట్ర పెట్టుకుని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ అంతకుమించి ఏం లేదు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్గా తిరుగుతూ ఉండడం, వాళ్ళకి బెయిల్స్ తెస్తూ ఉండడం. అయినా సరే ఇప్పుడు ఎప్పటివరకు ఆయన గురించి ఎవరేం మాట్లాడలేదే, ఆల్ ద సడన్ ప్రెస్ మీట్ పెట్టేసి పైగా అందులో ఏం మాట్లాడతారు, నా కుమార్తె అది తన జీవితం ఏదో అయ్యింది, చింతమనేని ప్రభాకరే డబ్బులు ఇచ్చి మరీ ఇలాగా ఒకళ్ళతోటి చేయిస్తున్నాడు అంటే ఆ డబ్బులు ఇచ్చింది కానీ లేదంటే ఎవరైతే మాట్లాడారో తీసుకొచ్చి చింతమనేని ముందు నిలబెట్టండి, పళ్ళు రాలగొడతాడు ఆయన అక్కడ. ఒక ఆడకూతురు గురించి ఏంట్రా పిచ్చి మాటలు మాట్లాడేదని. కానీ ఆయన చెయ్యనటువంటి దాన్ని కూడా ఊహించేసుకుని ఏదో చేసేసాడు అని చెప్పని వాళ్ళ కుమార్తెని అంత మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఈడుపుగంటి శ్రీనివాసరావుకి? ఆయన ఏం జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఉన్నది. తల్లిని చెల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడినా, అమెరికాలో ఉన్నాడు ఒక పశువుల డాక్టర్ గాడు వాడు మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినా, కనీసం ఎవర్రా నా తల్లి చెల్లి జోలికి వచ్చేది అని ముందుకు కూడా రాలేక మౌనంగా ఉంటూ వాళ్ళ మీదే పోరాటం చేస్తూ వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కాదు కదా చింతమనేని ప్రభాకర్. తన జోలికి వెళ్ళండి, పర్లేదు, భరిస్తాడు. ఒక మాట అంటారా, సహిస్తాడు. తన ఇంటి జోలికి, తన కుమార్తెల జోలికి వెళ్తే ఏ తండ్రి ఊరుకోవాలి? చింతమనేని చేసింది అక్కడ కరెక్టే ఆ పర్టికులర్ పాయింట్లో. లేదు అలా కాదు, అవినీతి ఆరోపణలు ఇవి వచ్చినప్పుడు బయటకు వెళ్ళి గొడవ పెట్టుకుందాం అనుకున్నారా, ఖచ్చితంగా చింతమనేని చేసింది తప్పే అవుతుంది. కానీ ఆయన వెళ్ళింది ఈ ఇసుక గురించో లేదంటే మైనింగ్ గురించో లేదంటే లిక్కర్ గురించో వీటి గురించి కాదు. వీటి మీద చేసిన ఆరోపణలు వీటి మీద స్పందించలేదు ఆయన. చాలా బాధపడి నా కుమార్తెని, నేను ఇక్కడ ఎన్నికయ్యి ఉన్నాను ఎమ్మెల్యేగా, నా మీద ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి, కానీ నా కుమార్తె జోలికి వచ్చి అంత నీచంగా మాట్లాడడం ఏంట్రా అని చెప్పి అప్పుడు కోపం తెచ్చుకొని వెళ్ళాడు ఆయన. చింతమనేని ప్రభాకర్ని విమర్శించినందుకు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుమార్తెని అన్నందుకు ఒక తండ్రిగా రగిలిపోయి వెళ్ళాడు. అది అర్థం కాదు. వెంటనే వైసీపీ వాళ్ళు ఇంకేముంది, చింతమనేని ప్రభాకర్ దూకుడు చూసారా ఎలాగ వెళ్ళిపోయాడో, తెలుగుదేశం పార్టీ నేతనే కొట్టేయడానికి వెళ్ళాడా ఇది అండ్ అఫ్కోర్స్ సస్పెండ్ చేశారు అతన్ని. ఈడుపుగంటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చింతమనేనిదే తప్పు అక్కడ ఉంది, చింతమనేనే తప్పు చేశాడు అంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఎందుకు వెళ్తారు? బడేటి చంటి గారు కావచ్చు, కామినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు వెళ్తారు చింతమనేనికి మద్దతుగా? అంత మాట అన్నాడు కాబట్టి ఆయనలో వచ్చిన అవుట్రేజ్. పోలీసులు కూడా ఉన్నారు అక్కడ, సార్ ప్లీజ్ అని. అక్కడికి పాపం వాళ్ళ అమ్మాయి కూడా చెప్తోంది, నాన్న వద్దు నాన్న వదిలేసేయండి, ఎందుకు వచ్చింది ఇది అంటే, లేదమ్మా ఇంత మాట అన్న తర్వాత ఎందుకు వదలాలి? ఆ తండ్రి ఆవేదన అక్కడ, అది ఆ తండ్రి ఆవేశం, బాధ. ఇది కనిపించదు. వాడు మాట్లాడినటువంటి తప్పుడు మాటలు ఇవి కనిపించవు. కానీ చింతమనేని తాగిలిపోయాడు, ఇది చేశాడు, కోపం వచ్చింది, చంపేస్తాను రా నా కొడుకు అది ఇదని మాట్లాడేశాడు, ఇవి హైలైట్ అయిపోతే వెంటనే ఆయన మీద క్యారెక్టర్ అసాసినేషన్. ఇంకేముంది, చింతమనేని ఆవేశం తెచ్చేసుకున్నాడు ఇది అని. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి ఆయన విమర్శించే ముందు. ఒక రాజకీయ నాయకుడిగా లక్ష విమర్శించండి, తప్పేమీ లేదు. రాజకీయ నాయకుడిగా తప్పేమీ లేదు. చింతమనేని ఆ విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిందే. కానీ ఒక తండ్రిగా
ఆయన ఎవ్వడికి సమాధానం చెప్పక్కర్లేదు, తన కూతురి జోలికి ఎవడన్నా వస్తే. ఇది ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.